మనం చిన్నప్పుడు విన్న చందమామ కథల్లో భూమి లోపల ఇంకో లోకం ఉంటుందని వినేవాళ్ళం కదా. కానీ నిజంగానే ఒక నదిలో సగం నీటిని భూమి మింగేస్తుందని చెప్తే మీరు నమ్ముతారా? ఎన్నో ఏళ్ళగా సైంటిస్టులు సవాలు విసిరిన ఒక వింత జలపాతం ఇది. ఇక్కడ ఒక నది రెండు భాగాలుగా విడిపోతుంది. ఒకవైపు నీరు మామూలుగానే ముందుకు ప్రవహిస్తుంది, కానీ రెండో వైపు నీరు మాత్రం ఒక లోతైన రంధ్రంలో పడి పూర్తిగా మాయమైపోతుంది. ఆ నీరు ఎక్కడికి వెళ్తుందో తెలుసుకోవడానికి పింగ్ పాంగ్ బాల్స్ వేశారు, రంగులు కలిపారు, చివరికి GPS ట్రాకర్లు కూడా వేశారు. కానీ ఒక్కటి కూడా తిరిగి బయటికి రాలేదు. అందుకే జనం ఇలా అనుకున్నారు, ఆ రంధ్రం నేరుగా సముద్రంలోకి వెళ్ళిపోతుందేమో, లేదా భూమి కింద ఇంకో పెద్ద లోకం ఉందేమో అనుకునేవారు. దశాబ్దాల పాటు ఇది ఒక అంతు చిక్కని మిస్టరీగానే మిగిలిపోయింది. అసలు ఆ నీరు ఏమైపోతుంది? ఆ గుంత లోపల నిజంగా ఏముంది? చివరికి 2017లో సైంటిస్టులు ఈ రహస్యాన్ని ఛేదించారు. ఆ రంధ్రంలోకి వెళ్ళిన నీరు భూగర్భ మార్గాల ద్వారా ప్రయాణించి మళ్ళీ కింద ఉన్న అదే నదిలోనే కలుస్తుందంట. లోపల ఉండే విపరీతమైన ఒత్తిడి మనము వేసే వస్తువులు ముక్కలైపోతాయి, అందుకే అవి కనిపించవు. ఇంతకీ ఈ వింత జలపాతం ఎక్కడుందో తెలుసా మీకు? అమెరికాలో మిన్నెసోటా రాష్ట్రంలో ఉన్న డెవిల్స్ కెటిల్. ప్రకృతి సృష్టించే ఇలాంటి వింతల గురించి మీరేమనుకుంటున్నారు? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం మా ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.